నేను చెప్పాను కదా ఇంట్లో ఫంక్షన్ ఉందని. అదేంటో తెలుసుకునే ముందు నేను ఒకటి చెప్తాను. బయట ఎంత ఎండగా ఉంది. ఫుల్ మండిపోతుంది. కానీ పాపం వాళ్ళు చూడండి ఎండలో ఎంత పని చేస్తున్నారో. వాళ్ళు అంతలా ఎండలో పని చేస్తుంటే నాకు ఎట్లనో అనిపించింది పాపం. సో, ఫైనల్‌గా ఏంటా ఫంక్షన్ అనేది చెప్తాను. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ డ్రీమ్ కదా! ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలని. అది ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. సో, మాకైతే అది ఫుల్‌ఫిల్ అయిందనమాట. అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా! మెయిన్ స్లాబ్ కాబట్టి. సో, అందుకని నేను ఆఫీస్‌కి ఇన్ని రోజులు లీవ్ పెట్టేసి ఇంటి దగ్గర ఉన్నా అనమాట. ఈ స్లాబ్ కోసమే ఆగాల్సొచ్చింది. సో, వీళ్ళు ఇంతలా ఎండలో ఇలా మోస్తుంటే, ఇట్లా పని చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాం చెప్పండి. అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా! ఏదో ఒక పని చేసుకుంటేనే కదా పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఫ్యామిలీ ముందుకెళ్ళాలన్నా. సో, మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క ఫ్యామిలీ డ్రీమ్ ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని మంచిగా చదివించాలి అని పేరెంట్స్‌కి ఉంటుంది. మంచిగా పెళ్లి చేయాలనేసి. పిల్లలకి ఏంటంటే మంచిగా ఏదో ఒక జాబ్ చేసి, జాబ్ ఆర్ బిజినెస్ ఏదైనా సరే చేసి పేరెంట్స్‌ని మంచిగా చూసుకోవాలనేది మనకుంటది. సో, ఈ విషయంలో అయితే మాదైతే ఒక స్టెప్ ఎక్కినట్టే. సో, ఇన్ వచ్చారు కదా వీళ్ళందరూ. వీళ్ళకొచ్చినోళ్ళందరికీ కుకింగ్ చేస్తున్నారనమాట. సో, ఈ వీడియోలో ఒక అక్క కనబడుతుంది కదా! ఆ అక్క అండ్ మా మమ్మీ చేశారనమాట వంటలైతే. ఇది నేను మీకు ఫుల్ వీడియో చికెన్ రెసిపీ మొత్తం పెడదాం అనుకున్నా కానీ, నాకు వేరే బయట పని ఉండేసి వాటర్ క్యాన్లు తీసుకురావడం కోసం, దీనికోసం లేకపోతే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం నాకు అదే సరిపోయింది. అందుకని నేను ఫుల్ వీడియో తీయలేదనమాట. కొంచెం వీడియో తీసేసరికి నేను బయటికెళ్ళాల్సొచ్చింది. అందుకని చెప్పేసి మళ్ళీ వీడియో ఆపేసి వెళ్ళాను. ఇదంతా నేనేం వంట చేయలేదు. జస్ట్ నార్మల్‌గా అలా చేస్తుంటే ఆ అక్క వీడియో తీసిందంతే. సో, వంట ఇయన్నీ మనకి రావు. మనకొచ్చినయి కొంచెం కొంచెం చిన్న చిన్న ఐటెమ్సే. అవి కూడా నేను మీకు చెప్పాను కదా! స్వీట్లు ఇట్లాంటివి ఎంతమందికి చేయాలంటే అది వంట అవ్వదు. కాబట్టి మా అమ్మ చేసింది ఇంతమందికి వంట. నేను జస్ట్ అలా చేస్తున్నా అంతే. నేను చూడండి ఏం చెప్తున్నాను మళ్ళీ. మా ఇంటి పక్కన ఆంటీ వచ్చి అడుగుతుంటే 5,000కి ఒప్పుకున్నాను వంట చేయడానికి అని చెప్పేసి మాట్లాడుతున్నా. సో, నాకు కాళ్ళు అక్కడ నుంచోడానికి ఒక 5 మినిట్స్ నుంచుకోవడానికి అక్కడ పొయ్యి దగ్గర నుంచి వచ్చేసరికి కాళ్ళన్నీ మండిపోతున్నాయి. కానీ పాపం పైనుంచి వచ్చే ఎండకి, కింద పొయ్యి సగకి మా అమ్మను, అక్క ఎట్లా చేశారో కానీ చాలా అంటే చాలా గ్రేట్. సో, ఏ పని చేసే వాళ్ళైనా సరే చాలా గ్రేట్. ఇప్పుడు ఒక అక్కని చూపిస్తా చూడండి. ఈ అక్కను మా మమ్మీ చేశారనమాట. మా మమ్మీ మీ అందరికీ తెలుసు కదా! సో, ఇంకా ఎవరికైనా సరే మన వీడియో చూసే వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి, ఇట్లాంటి డ్రీమ్స్ ఏమైనా ఉంటే మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. అండ్ నేనైతే చాలా న్యాచురల్‌గానే వీడియోస్ ఉంటాయన్నమాట. అంటే చాలా పాష్‌గా ఇట్లా ఏమి ఉండదు. నేను న్యాచురల్‌గానే మాట్లాడి, న్యాచురల్‌గానే వాయిస్ ఓవర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.